నమస్తే, నా పేరు డాక్టర్ లక్ష్మీ పూర్ణిమ, ఆయుర్వేదిక్ కన్సల్టెంట్ మెడి9. ఈరోజు మనము మైగ్రేన్ అంటే ఏంటో చూద్దామండి. చాలా మందిలో ఇప్పుడు ఏంటంటే మైగ్రేన్ చిన్నపిల్లల్లో చూస్తున్నాం, పెద్దవాళ్ళు దానికి సర్టన్ ఏజ్ అనేది ఏం లేదండి. మైగ్రేన్ ఎవరికైనా ఎప్పుడో రావచ్చు. నార్మల్గా మనకి మైగ్రేన్ ఎందుకు వస్తుంది అంటే మనకి బ్రెయిన్ స్టెమ్లో ఎప్పుడైతే మనకి సెల్స్ ఇరిటేట్ అవుతాయో లేకపోతే కెమికల్ సబ్స్టెన్సెస్ కరెక్ట్గా మనకి రిలీజ్ కాకపోతే ఆ మైగ్రేన్ సింటమ్స్ అనేది మనం చూస్తుంటాము. అలానే మైగ్రేన్ వస్తే సింటమ్స్ ఎలా ఉంటుంది, నార్మల్గా కూడా ఏంటంటే మనకి ఆ మైగ్రేన్ అనేది ఒక సైడ్ రావడము, లేకపోతే చాలా మందికి తల మొత్తం కూడా పెయిన్ రావడం అనేది చూస్తుంటాము. ఈ మైగ్రేన్ పెయిన్లో ఏంటంటే మనకి పల్సేటింగ్ పెయిన్ ఒకటి, థ్రాబింగ్ పెయిన్ అనేది మనం కంటిన్యూస్గా చూస్తుంటాం అనమాట. ఈ మైగ్రేన్ వచ్చిన వాళ్ళలో ఎలా ఉంటుందంటే మనకి వాళ్ళు లైట్ సెన్సిటివిటీ ఉంటుంది, సౌండ్ సెన్సిటివిటీ అనేది చూస్తుంటాము. వాళ్ళు ఏంటంటే నలుగురిలో వెళ్ళి మాట్లాడడానికి కూడా ఇష్టపడరు అనమాట. అలానే దీనికి మైగ్రేన్లో స్టేజెస్ లాగా కూడా ఉంటుందండి. ప్రోడ్రోమ్, ఆరా, అటాక్ అండ్ పోస్ట్రోమ్ అని. దీంట్లో ఏంటంటే మనకి మైగ్రేన్ వస్తుంది అంటేనే కొన్ని సింటమ్స్ అనేది మనకి ఆల్రెడీ బిఫోర్గానే మనకి తెలుస్తుంటుంది అనమాట. ఎలా అంటే మనకి ఫ్రీక్వెంట్ యూరినేషన్ రావడం ఒకటి, ఫ్రీక్వెంట్ యానింగ్ అంటే ఆవలింతలు రావడం ఒకటి, మళ్ళీ ఏంటంటే కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం ఒకటి, మళ్ళీ నెక్ స్టిఫ్నెస్ అండి. అలా కంటిన్యూస్గా ఏంటంటే మనకి మైగ్రేన్ అటాక్ వస్తుంది అంటే కొన్ని సిమ్టమ్స్ అనేది మన బాడీ అనేది మనకి సెండ్ చేస్తుంటుంది. అలానే మనము ఆరా కింద తీసుకున్నట్లయితే ఈ స్టేజ్ అనేది మనకి ఏంటంటే 4 hours నుంచి 72 hours వరకు మనము ఈ స్టేజ్ అనేది చూస్తుంటాము. దీంట్లో ఏంటంటే మెయిన్గా సెన్సరీ న్యూరాన్స్ అనమాట. సెన్సరీ అంటే ఏంటంటే మనకి లైట్ చూసినా నచ్చకపోవడం, హెవీ సౌండ్స్ విన్నా కూడా వాళ్ళు ఇరిటేట్ అయిపోవడం, మళ్ళీ స్ట్రాంగ్ స్మెల్స్ ఉన్నా కూడా వాళ్ళకి పట్టకపోవడము, ఆ మైగ్రేట్ అనేది మనకి ట్రిగర్ అయిపోతుంటుంది అనమాట. అదే అటాక్ వచ్చిన వాళ్ళలో ఎలా ఉంటుందంటే కంటిన్యూస్గా ఆ పెయిన్ అనేది ఒకటే సైడ్ కానీ ఉండడం కానీ, తల మొత్తం ఉండడం కానీ, ఇలా అటాక్ వచ్చిన వాళ్ళు ఎలా ఉంటుందంటే నాజియా అంటే వామిటింగ్ సెన్సేషన్ ఉండడం కానీ, చాలా మందిలో వాంతులు కూడా అవుతుంటాయండి. ఇలా ఉన్న వాళ్ళు ఏంటంటే అటాక్ వచ్చిందని మనం పరిగణనలోకి తీసుకుంటామంట. కంటిన్యూస్గా వాళ్ళు రెస్ట్లో ఉంటే తప్ప వాళ్ళు మళ్ళీ ఫర్దర్గా వాళ్ళు కోపప్ కాలేకుండా ఉంటారనమాట. అలా ఉన్న వాళ్ళు అటాక్ వచ్చిన వాళ్ళు అంటే సివియర్గా డిస్టర్బెన్స్ అనేది కంపల్సరీ ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే వేరే వాళ్ళతో మాట్లాడాలన్నా ఇరిటేట్ అవుతుంటారు. ఆ పెయిన్ అనేది వాళ్ళకి ఎలా ఉంటుందంటే సుత్తి పెట్టి కొట్టినట్లుగా ఉంటుందండి ఆ పెయిన్ అనేది. కాబట్టి ఆ పేషెంట్ అనేది ఏంటంటే పాపం వరసంగా ఉంటారు అనమాట. అంటే వరస్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు చాలామంది కూడా. వాళ్ళు ఏంటంటే ఇలా మైగ్రేన్ వచ్చిన వాళ్ళల్లో నార్మల్గా కూడా సోషల్గా వాళ్ళకి వెళ్ళి ఎవరితో కలవాలన్నా కూడా వాళ్ళు ఇష్టపడకుండా ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళకి లైట్కి ఎక్స్పోజ్ అయినా కూడా, సౌండ్స్కి ఎక్స్పోజెస్ అయినా కూడా, మళ్ళీ స్ట్రాంగ్ స్మెల్స్ కానీ వాళ్ళు స్మెల్ చేసినా కూడా ఏంటంటే వాళ్ళకి రిపీటెడ్గా ఈ మైగ్రేన్ అటాక్ అనేది వస్తుంది. కాబట్టి వాళ్ళు సోషల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తుంటారు అనమాట చాలా వరకు కూడా. ఇలా మైగ్రేన్ ఉన్న వాళ్ళలో ఏమవుతుందంటే కంటిన్యూస్గా ఇదేంటంటే పర్టికులర్ కొన్ని డేస్ వరకు అయితే 72 hours లోపు మీరు ట్రీట్మెంట్ ఇవ్వకపోయినా కూడా ఆ మైగ్రేన్ అనేది సబ్సైడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటిల్ ఎప్పుడు అంటే మీరు రెస్ట్ తీసుకున్నప్పుడు. కానీ ఆ పెయిన్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తున్న వాళ్ళలో మాత్రం వాళ్ళకి ఏంటంటే డ్రాగింగ్ పెయిన్, థ్రాబింగ్ పెయిన్, పల్సేటింగ్ పెయిన్ అని ఆల్రెడీ చెప్పాం కదా. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయిన్స్ అనేది వస్తుంది. అసలు మైగ్రేన్ ట్రిగర్ ఎలా అవుతుంది అంటే మనకి మైగ్రేన్ అనేది ఏంటంటే మనకి హార్మోనల్ చేంజెస్ వల్ల వస్తుంది. మళ్ళీ జెనెటికల్గా కూడా మనకి మైగ్రేన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలానే ఇంకా తీసుకున్నట్లయితే మనకి కొన్ని ఫుడ్స్ అన్ని నైట్రేట్ బేస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకున్నా కూడా, కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగినా కూడా, మళ్ళీ చాక్లెట్స్ ఎక్కువగా తిన వాళ్ళలోనూ, మళ్ళీ ఫ్రక్టోజ్ బేస్డ్ అనమాట చక్కెర పదార్థాలు కానీ, క్యాన్డ్ ఫుడ్ కానీ ఎక్కువగా ఎవరైతే తీసుకుంటుంటారో వాళ్ళలో ఈ మైగ్రేన్ అటాక్స్ అనేది మనము కంపల్సరీ చూస్తుంటాం అనమాట. అలాంటి వాళ్ళలో ఏంటంటే మెయిన్గా మనము ఇట్లాంటి ఫుడ్ అన్నీ మనము అవాయిడ్ చేసి ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫ్రూట్స్ లాంటివి కానీ, అలాంటివి ఇరిటేట్ కాకుండా ఉన్న ఫుడ్స్ కానీ తీసుకున్నట్లయితే ఈ మైగ్రేన్ చాలా వరకు మనము నివారించవచ్చు. ఇలా ఉన్న వాటిలో మనం ఆయుర్వేద ప్రకారం తీసుకున్నట్లయితే మనకి 2 types ఆఫ్ మైగ్రేన్ చెప్తారండి, సూర్యావర్తి, చంద్రావర్తి అని. సూర్యావర్తి అంటే మీకు ఆల్రెడీ ఆ పేరులోనే మీకు ఇండికేట్ చేస్తున్నాము. ఎందుకంటే సన్ ఎప్పుడైతే మనకి రేజ్ అవుతుందో ఆ సూర్యుడు వెళ్ళేటట్టుగానే ఆ పెయిన్ అనేది కూడా మనకి ఇంక్రీజ్ అయి తగ్గుతూ ఉంటుంది. కానీ చంద్రావర్తి అనుకున్నా కూడా మనకి ఏంటంటే నైట్ టైమ్స్లో కూడా మనకి వచ్చినంత వరకు మళ్ళీ సన్ రైజింగ్ వరకు ఉంటుందన్నమాట ఆ పెయిన్. కాబట్టి ఆ డిఫరెన్షియేషన్ అది ఆయుర్వేదంలో అలా చెప్తారు. ఇలానే ఇంకా మేము తీసుకున్నట్లయితే మైగ్రేన్లో ఆ పెయిన్ అనేది ఏంటంటే ఒకటి మీకు హెమిప్లేజిక్ అని కూడా తీసుకుంటాము మైగ్రేన్లో పెయిన్ని. అంటే వన్ సైడెడ్ మాత్రమే మీకు పెయిన్ ఉండడము, లేదా యూనివర్సల్గా కూడా క్లాసికల్ యూనివర్సల్ అని కూడా మనము తీసుకుంటుంటాం అనమాట కామన్ మైగ్రేన్ కింద కూడా. ఆ మైగ్రేన్ వచ్చిన వాళ్ళల్లో ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఒకసారి అటాక్ వచ్చి కానీ తగ్గిపోయిందంటే వాళ్ళ పరిస్థితి ఏంటంటే బీభత్సంగా ఉంటుందండి. ఎలా అంటే వాళ్ళు ఎటువంటి కూడా ఎగ్జాస్ట్ అయిపోయినట్లు, మొత్తం ఏంటో వాళ్ళ బాడీ నుంచి ఏదో వెళ్ళిపోయిన ఫీలింగ్లో ఉంటారనమాట.
అలా రిపీటెడ్గా కూడా మనం ఏంటంటే కొంతమంది ఎన్ఎస్ఐడీస్ అంటే నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ కూడా తీసుకుంటుంటారు. అలా ఎక్కువగా తీసుకున్న వాళ్ళలో కూడా ఈ మైగ్రేన్ అటాక్స్ అనేది మనము కంటిన్యూస్గా చూస్తుంటాం అనమాట. ఇలా ఉన్న వాళ్ళలో ఏంటంటే కంపల్సరీ కొంచెం డైటిక్ హ్యాబిట్స్, మెయిన్గా స్ట్రెస్ లెవెల్స్, ఫిజికల్ స్ట్రెయిన్ అనేది ఉన్న వాళ్ళలో కొంచెం తగ్గించుకున్నట్లయితే ఈ అటాక్స్ అనేవి మనము సివియర్గా రాకుండా తగ్గించవచ్చండి. ఇటువంటి వాటి గురించి ఇంకా మీరు తెలుసుకోవాలంటే మెడినైన్ కూడా సంప్రదించండి.